ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 5. ఏమైంది సార్? ఏదో డీప్ థింకింగ్‌లో ఉన్నారు. మనం పెళ్ళికి ముందు ఫస్ట్ నైట్ చేసుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అని ఓణీ లోపల నుండి ఆమె నడుముని చుట్టేస్తాడు యువ. అబ్బా! వదులు యువ. నేనేం చేశానే? జస్ట్ అలా పట్టుకున్నాను అంతేగా. అలా పట్టుకున్నావా? అనకొండ చుట్టినట్టు చుట్టేశావు. పక్కకు కూడా తిరగలేకపోతున్నాను. ప్లీజ్ కొంచెం లూజ్‌గా పట్టుకో. సర్లే అని తన పట్టు కొంచెం వదులు చేసి ఆమె తినిపిస్తుంటే సైలెంట్‌గా తినేస్తాడు. కిచెన్ సర్దాక వంశిత రూమ్‌లోనే బెడ్డెక్కిన యువ ఆమెని కౌగిలిలో బంధిస్తాడు. యువ హ్మ్. రేపు అమ్మా, నాన్న వస్తున్నారు. ఎప్పుడు? మార్నింగ్. రావాలా? వద్దు, క్యాబ్‌లో వస్తారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి నువ్వుంటే చాలు. మార్నింగ్ ఎందుకురా? నైట్ టైమ్ పెట్టుకుంటే బెటర్ కదా! పీస్‌ఫుల్‌గా మాట్లాడొచ్చు. అలా అంటావా? ఓకే, నీ ఇష్టం. అన్నిటికీ నా ఇష్టమే. దానికి మాత్రం పెళ్లి తర్వాత అంటావు అని చిరుకోపంగా అంటాడు యువ. నా మెడలో నువ్వు కట్టిన తాళితో పాటు నువ్వు కూడా నా గుండెల మీద అలసిపోయి పడుకుంటే ఆ మొమెంట్ సో ప్రీషియస్ యువ. ఇప్పుడు నీకు కావాలి అంటే నేను నో చెప్పలేదే. నో చెప్పవు. కానీ నీకిష్టం లేదని తెలిసాక ఒక్క స్టెప్ కూడా వేయలేను. వంశీ, నువ్వన్న తాళి గుండెలు కాన్సెప్ట్ బావుంది. కాకపోతే అలసిపోయి నా గుండెల మీద వాలేది నువ్వే. సిగ్గుతో అతన్ని చుట్టేసి పడుకో, రేపు మార్నింగ్ వెళ్ళాలి అని బెడ్ మీదకి వాలిపోతుంది. ఆమె నడుమును తడుముతూ ముద్దులతో అలిసాక మెల్లగా కళ్ళు మూసుకొని ఒకరి ప్రెజెన్స్ ఇంకొకరు ఫీల్ అవుతూ డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోతారు. ఉదయం యువ స్టేషన్‌కి వెళ్ళిపోతే వంశిత తన పేరెంట్స్ కోసం ఆఫీస్‌కి లీవ్ పెట్టి వెయిట్ చేస్తుంటుంది. క్యాబ్ దిగి లోపలికి వచ్చిన వాళ్ళు స్టెప్స్ వెంట పైకి వెళ్ళాక తమ కోసం ఎదురు చూస్తున్న కూతుర్ని సంతోషంతో చుట్టేస్తారు. ఎలా ఉన్నావు వంశీ అని అడుగుతారు భాస్కర్ గారు. బావున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? మేం బావున్నాంరా, పద లోపలికి వెళ్దామని వంశితతో లోపలికి వెళ్ళాక మాటల్లో బిజీ అవుతారు. వంశీ, ఏంటమ్మా? అబ్బాయి ఎక్కడ? స్టేషన్‌కి వెళ్లారమ్మా, సాయంత్రం వస్తారు. హ్మ్. నువ్వు అబ్బాయి పక్కపక్కనే ఉంటున్నారా అని కాస్త భయంగా అడుగుతారు భాగ్యలక్ష్మి గారు. అవునమ్మా. కొంచెం జాగ్రత్త వంశీ. నీ మీద మాకు నమ్మకం ఉంది కానీ చూసేవాళ్ళు ఎలా అనుకుంటారో తెలిసిందేగా. మేము జాగ్రత్తగానే ఉంటున్నాం అమ్మా. ఆయన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతనంటేనే కొంచెం భయంగా ఉంది తల్లి. పైగా ఎవరూ లేరంటున్నావు. ఫ్యూచర్‌లో ఏదైనా జరిగితే నీ లైఫ్ ఏమవుతుందో అనే మా బాధ. పోలీస్‌ని కాకుండా వేరే వాళ్ళని చేసుకుంటే నా లైఫ్ బావుంటుంది అన్న గ్యారంటీ ఉందా నాన్న? ఈయన్ని చేసుకుంటే మీరన్నట్టు ఏదైనా జరిగినా ఆయన నా జీవితంలో అందమైన జ్ఞాపకంగా ఉండిపోతారు. అయినా యువ చాలా జాగ్రత్తగా ఉంటారు. మీరేం భయపడకండి అని తల్లిదండ్రులని మాటలతో డైవర్ట్ చేస్తుంది వంశీ. ఆఫీస్‌లో వర్క్ చేస్తున్న రాణా దగ్గరికి వస్తాడు వైభవ్. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మిస్టర్. సిట్ అని చైర్ చూపిస్తాడు రాణా. సార్ మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. మన ఆఫీస్‌లో ఇదివరకు వర్క్ చేసిన కృష్ణకి ఆఫీస్‌లో ఏదైనా జాబ్ అలాట్ చేయగలరా? ఎవరు ఈ కృష్ణ?
అదే సార్ రాధిక మేడం పీఏగా వర్క్ చేశాడు అతనే. ఓహ్! యాహ్! సడెన్‌గా ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయాడు? సార్ తనకి యాక్సిడెంట్ అయింది. వాట్? అవును సార్. తలకి సర్జరీ జరిగింది. ఓహ్ గాడ్! ఇప్పుడెలా ఉంది? బావున్నాడు సార్. కానీ తనకి ఫాస్ట్ గుర్తులేదు. ఓహ్ మై గాడ్! నిజమా? అవును సార్. తనకెవ్వరూ గుర్తులేరు. ఇలానే వదిలేస్తే స్ట్రెస్ ఎక్కువై హెల్త్ పాడు చేసుకుంటున్నాడు. ఏదైనా జాబ్ చేస్తే తను నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సార్. ఓకే. ఓకే వైభవ్. ఇదివరకు అక్కకి పీఏగా వర్క్ చేశాడు. కానీ ఇప్పుడు తన హెల్త్ పర్ఫెక్ట్‌గా లేదు అంటున్నారు. తనకి డిజైనింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వమను. థాంక్ యూ సార్ అని వైభవ్ బయటికి వెళ్లి మహిమకి విషయం చెప్పి తన ప్లేస్‌కి వెళ్లి వర్క్ స్టార్ట్ చేస్తాడు. వైభవ్ వెళ్ళిపోయాక కృష్ణ గుర్తొచ్చి అక్కని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. అతను ఆ రోజు తనతో ఉన్నా రాధి ఇలా అయ్యేది కాదేమో అని బాధగా అనుకుంటాడు. బాస్ వాట్ జేమ్స్? మనం పంపిన మనుషులు, సరుకు అడ్రస్ లేవు. వాట్? అని అదిరిపడతాడు డేవిడ్. యెస్ బాస్. ట్రాకర్ కూడా క్రాష్ చేసేశారు. ఆ పోలీసేనా? అవును. వదలొద్దు. వాడి ప్రతి మూమెంట్ నాకు తెలియాలి. మనిషి. పైగా మగాడు అన్నాక వీక్ పాయింట్ ఉంటుంది. అదేంటో తెలిస్తే ఖచ్చితంగా మనకి సలాం కొడతాడు. ఓకే బాస్ అని జేమ్స్ వెళ్ళిపోతే యువని ఎలా చంపాలా అని డేవిడ్ తన ప్లాన్ రెడీ చేసుకుంటాడు. నిన్ను వదలనురా నా కాళ్ళు పట్టుకొని నీ ప్రాణాల కోసం అడుక్కునేలా చేయకపోతే నేను డేవిడ్ సన్ ఆఫ్ విల్సన్‌నే కాదు అని కసిగా అనుకుంటాడు. ఈవినింగ్ యువ ఇంటికి వచ్చేసరికి బాల్కనీలో కూర్చొని ఉంటారు భాస్కర్ గారు. హాయ్ అంకుల్. హాయ్ యువ. ఎలా ఉన్నారు? బావున్నాను. నువ్వెలా ఉన్నావు? బావున్నాను. ఆంటీ లేరా? వంశీతో కలిసి చిన్న షాపింగ్ అని బయటికి వెళ్లారు బాబు. ఓకే. 10 మినిట్స్ అంకుల్ ఫ్రెష్ అయ్యి వస్తాను. అలాగే బాబు. యువ కోసం వెయిట్ చేస్తున్న ఆయన ఎదురుగా కూర్చుంటూ వంశీ అంతా చెప్పింది కదా అంటాడు. చెప్పింది బాబు. మాకు కూడా నో అనడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నీకెవరూ లేరు అంటున్నావు. అది కూడా పెద్దగా పట్టించుకోను. పోలీస్ జాబ్ కదా! కొంచెం భయంగా ఉంది. ఒక ఆడపిల్ల తండ్రిగా నా భయం నీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంది. కానీ పరిస్థితులు మన చేతుల్లో ఉండవు అంకుల్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. అంతెందుకు హెల్తీగా ఉన్నోళ్ళు సడెన్‌గా హార్ట్ అటాక్‌తో వెళ్ళిపోతున్నారు. వెళ్ళాలి అని పైనుండి పిలుపు వస్తే ఎవ్వరైనా వెళ్ళిపోవాలి కదా! యువ మాటలకి చిన్నగా నవ్వి, మా అమ్మాయి నీ గురించి ఎందుకు ఇంతలా చెప్తుందో అర్థం కాలేదు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే నీ విధానం నీలో నన్ను చూసుకుందని అర్థమైంది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చెప్పండి బాబు. అప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అంత ఈజీగా ఆయన ఒప్పుకోవడం యువలో డౌట్ వచ్చినా భాస్కర్ గారి ఫేస్ చాలా నార్మల్‌గా ఉండడంతో నాకు 1 ఇయర్ టైం కావాలి అంకుల్ అంటాడు. సరే బాబు మీ ఇష్టం. మా వంశీ కూడా మా కోసం హౌస్ కన్‌స్ట్రక్షన్ చేయిస్తుంది. ఆ మాత్రం టైం మాకు కూడా సరిపోతుందంటారు. మీకు కోపంగా లేదా అంకుల్? దేనికి బాబు? వంశీ ఇలా నా పక్కన ఉండడం. ఇందులో కోప్పడాల్సిన అవసరం ఏం లేదు బాబు. నా పెంపకం గురించి నాకు బాగా తెలుసు. ఎప్పటికీ తప్పు చేయదు. ఇప్పటికే వంశీ వ్యక్తిత్వం చూసిన మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. చిన్నగా నవ్వి అవును అన్నట్టు తల ఊపుతాడు యువ. ఈలోగా భాగ్యలక్ష్మి గారు వంశీతో రావడం చూసి మర్యాద కోసం పైకి లేస్తాడు యువ. పర్లేదు కూర్చో బాబు అని భాగ్యలక్ష్మి గారు పలకరిస్తే యువ కూడా నార్మల్‌గా 4 మాటలు మాట్లాడి సైలెంట్ అయిపోతాడు. బాబు యువ చెప్పండి అంకుల్. మా కోసం ఒకటి చేస్తావా? ఏంటది? ఏదో మా సంతోషం కోసం మీ ఇద్దరూ రింగ్స్ మార్చుకోండి. ఎంగేజ్‌మెంట్‌గా ఫీల్ అవుతాం. ఇప్పుడా? రింగ్స్ కూడా తెచ్చాము. మీకోసం బట్టలు కూడా తెప్పించాను. వంశీ వంక చూస్తాడు యువ. ఒప్పుకో అన్నట్టు చూస్తుంది ఆమె. సరే అని భాస్కర్ గారిచ్చిన బట్టలు వేసుకొని బయటకు వచ్చిన అతనికి శారీలో కనిపిస్తుంది వంశిత. ఇదిగోండి బాబు అని భాస్కర్ గారు రింగ్ ఇస్తే భాగ్యలక్ష్మి గారు కూతురు చేతుల్లో రింగ్ పెడతారు. వంశీ ఎడమ చెయ్యి అందుకొని రింగ్ తొడిగేస్తాడు యువ. యువకి రింగ్ పెట్టాక వంశీ పాప ఆన్ క్లౌడ్స్. అంకుల్ ఒక ఫోటో. అంకుల్ ఏంటయ్యా మావయ్య అని పిలు హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే మావయ్య రండి అని అందరికీ కలిపి సెల్ఫీ తీస్తాడు యువ. వంశీ యువని కూడా భాస్కర్ గారు కొన్ని పిక్స్ తీసి కంగ్రాట్స్ చెప్పి డిన్నర్‌కి బయటికి వెళ్దామని రెస్టారెంట్‌కి వెళ్తారు. యషిత మేడం ఏంటి ఎలీజా?
రాధిక మేడంకి డ్రెస్ చేంజ్ చేయాలి. కొంచెం హెల్ప్ చేస్తారా? సరే పద అని ఎలిజాతో పాటు రాధిక రూమ్‌కి వచ్చిన యషిత కింద పడిపోయిన ఆమెను చూసి గుండాగినంత పనవుతుంది. మేడం అని ఎలీజా, వదిన అని యషిత రూమ్‌లోకి వెళ్లి రాధికని బెడ్ పైన పడుకోబెడతారు. స్పృహలో లేని ఆమె తీరుకి కంగారుగా ఇంజెక్షన్ చేసి డాక్టర్‌కి కాల్ చేసి ఫాస్ట్‌గా రమ్మని చెప్తుంది ఎలీజా. డాక్టర్ అంతా చెక్ చేశాక స్ట్రెస్ ఎక్కువై ఫిట్స్ వచ్చాయి. అందుకే బాడీ మూవ్‌మెంట్ ఇవ్వడంతో తట్టుకోలేక పడిపోయారు. డోంట్ వర్రీ 2 అవర్స్‌లో నార్మల్ అవుతారని చెప్పి వెళ్ళిపోతారు. స్ట్రెస్ పోయేలా ఏం చేయలేమా డాక్టర్? తన పరిస్థితికి ఫిజికల్‌గా స్ట్రెస్ పోవడం చాలా కష్టం. తనని కాస్త గార్డెన్‌లో తీసుకెళ్ళండి. అలాగే ఏదైనా ప్లెజెంట్‌గా ఉండే ప్లేసెస్‌కి తీసుకెళ్ళండి. మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది. అలాగని రాధిక చేయి పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది యషిత. తనకి తెలిసిన రాధిక రాయల్ వాక్‌తో ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్‌గా నవ్వడం, కళ్ళలో మెదిలి ఆడపులిలా ఉండేదానివి ఇలా బెడ్‌కి స్టక్ అవ్వడం ఏం బాలేదు. గెటప్ వదిన నీకోసమే ఇంత నరకాన్ని భరిస్తున్నాను. ప్లీజ్ త్వరగా లేచి మాట్లాడు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈవినింగ్ రానాకి విషయం తెలియగానే యషిత వణికిపోతుంది. ఆమె వంక ఒకసారి చూసి పైకి రమ్మని సైగ చేసి వెళ్ళిపోతాడు. మేడం ఇప్పుడు మీరెళ్తే నరకం చూపిస్తారు. వద్దు అంటుంది ఎలీజా భయంగా. తప్పదు ఎలీజా, వెళ్ళకపోతే ఇంకా వైలెంట్‌గా ఉంటారు. వదిన జాగ్రత్త అని రాణా కోసం రూమ్‌కి వెళ్తుంది. డోర్ దగ్గర ఉన్న యషితని లోపలికి లాగి ఒకే దెబ్బ కొడతాడు రాణా. అతను కొట్టిన ఫోర్స్‌కి బెడ్ ఎయిడ్స్ తగిలి బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది. అదేం పట్టించుకోకుండా అక్కని జాగ్రత్తగా చూసుకోమంటే ఏ పెత్తనాలు చేయడానికి వెళ్ళావే అని అరుస్తాడు. అది రాణా గారు వదిన కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫుడ్ వండుతున్నావా? లేకపోతే ఆస్తి ఎలా దక్కించుకోవాలో అని ప్లాన్స్ వేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నారని ఒక్కో ముక్క అంటున్న ఆమె చెంప పగలగొట్టి, నా దగ్గర గేమ్స్ ప్లే చేయకు. అక్క నిన్ను గుడ్డిగా నమ్మిందేమో నేను కాదు. పాముకు పాలు పోసింది మా అక్క. అందుకే ఎప్పుడు చూసినా ఆ విషం కక్కుతూనే ఉంటావు అని అసహ్యంగా చూస్తాడు రానా. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే దయచేసి టైం పెంచమని అడగకండబ్బా! హ్మ్. నేను చెప్పాను గదా! పాప చాలా చిన్నది. జస్ట్ 2 మంత్స్ బేబీ. సో, ఇంక మీరే అర్థం జేసుకోండి. ఇంతసేపు నేను వాయిస్ ఓవర్ చెప్పి టైప్ చేయాలంటే నేను 1300-1500 వర్డ్స్ టైప్ చేసి, వాయిస్ ఓవర్ చెప్పి, ఎడిట్ చేసి, ఒక్క అప్డేట్ ఇవ్వడానికి నాకు హార్డ్‌లీ 3 అవర్స్ టైం పడుతుంది. సో, కొంచెం మీరు అర్థం జేసుకోండి. మీరే అర్థం చేసుకొని ఇ ఇచ్చిన అప్డేట్‌కి మాత్రం మంచి కామెంట్స్ ఇవ్వండి చాలు. నాకు ఇంకేమి చేయొద్దు. ఓకే. థ్యాంక్ యూ.